వాటర్ కాలని 40 కోట్లు 40 కోట్లు మిగతా రోడ్డు వేయించిన మళ్ళా నీళ్ళ ప్రభుత్వం నుంచి ఇంకా లెక్క అడిగితే నేను ఇయ్యనా? ఏమన్నా మీరు మొన్న వచ్చింటే మీరు లేరన్నారు లేనంటే నీకు నా నెంబర్ లేదా? ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తాను, అంత బిజీలో ఉంటాను. మళ్ళా మన వాళ్ళకు నీళ్ళు తెచ్చకపోతే ఎట్టా? సరే ఏమన్నా కావాలన్నా పిల్లలు సర్పంచ్ ఉన్నాడు చూడు. సర్పంచ్ ఈ సర్పంచ్ ఎట్టా వేస్ట్ కదా? ఎమ్మెల్యే పథకాలను వచ్చండి. సర్పంచ్ గారు మీరు బాగా ఊరికి సహాయపడి ఉండాలా. హాస్పిటల్ కట్టించినావు తెలుసులే, మేము విన్నాం గానీ లెక్క బానే 2 ఎత్తినట్టుండవు దాంట్లో. మళ్ళా కార్లు తెచ్చినావు చెప్తా. ఏమన్నా ఏం తమ్ముడు ఏంది కాళ్ళని పైకి వచ్చి చెప్పు ఏం కావాలా? ఈ పిల్లోనికి సైకిల్ అయితే సైకిల్ అంటే తీసుకురా. మన చేతుల మీదగా ఈ పిల్లోనికి అయితే ఈ సైకిల్ అయితే తేబోతున్నాం. దిగు తమ్ముడు. ఏం తమ్ముడు హ్యాపీనేనా? ఇక్కడే ఉండు. మన పిల్లోడు అయితే సైకిల్ ఇచ్చినందుకు ఫుల్ హ్యాపీ అంట. మన ఊరికి ఆరోగ్యశ్రీలు ఇప్పిల్లన్నా. చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, మనం చూసుకుంటాం. చాలా మంది పేదోళ్ళు మన హాస్పిటల్లో మొత్తం ఫ్రీగా వైద్యం చేయబోతున్నాం. కృష్ణోళ్ళకు ముతకోళ్ళకు నెలకు 5 రూపాయలు పింఛన్ ఇవ్వబోతున్నాం. వికలాంగులందరికీ నెలకు 1 రూపాయి మన ప్రభుత్వం నుంచి రాబోతున్నది. తాగునీళ్లకు ఏం ఇబ్బంది పడని అవసరం లే. మన ప్రెసిడెంట్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరైతే నీళ్ళు అయితే వదిలేలాగా తీసుకుంటారనమాట. అట్లనే ఈ ఇన్ఛార్జు చిన్నకృష్ణ మన సెక్యూరిటీ గార్డ్ అయితే చూడండి. నా సెక్యూరిటీ గార్డు ఈ ఊరు నుంచే వచ్చాడు, మండల ఇన్ఛార్జి మంచి. నా సెక్యూరిటీ గార్డు చాలా నమ్మకంగా పనిచేశాడు, కానీ ఇప్పటి నుంచి సెక్యూరిటీ గార్డ్ అయితే తీసేస్తున్నా. అంటే సెక్యూరిటీ గార్డ్ ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వబోతున్నా. అంటే పైకి రా సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడైతే అద్దాలు పెట్టుకోరని చెప్తా. ఈ అద్దాలు పెట్టుకో. ఈ ఎమ్మెల్యే బాగా పని చేయలేదని నాకైతే 2 కేసులు వచ్చాయి. మీకు వచ్చే ముందర మీకైతే అందరి తిట్టి అట్లా చెప్పమన్నాడని కూడా నాకు తెలుసు. అందుకే మన సెక్యూరిటీ గార్డ్ గా చరణ్ కి అయితే ప్రమోషన్ ఇచ్చా. ఎమ్మెల్యే పైకెత్తు, చేతులు అందరు ముక్కండి. ఉండండి వెక్కరా. ఈ ఎమ్మెల్యే పేరు వచ్చేసి ఈ ఎమ్మెల్యే పేరు ఒకసారి జిత్తుబాయికి ఓటేసి నమ్మండి, బాగా చూసుకుంటాడనమాట. అంత ఊర్లో ఏ సమస్య వచ్చినా ఏం చెప్పకుండా చూసుకుంటాడు. తెలుసు కదా, మన గుర్తు తెలుసు కదా, గుర్తుకే మన ఓటు. జై జమ్ము గుర్తు. అరే ఇంకా అధికారంలో ఉన్నంత వరకే కాదు, అధికారం లేకపోయినా కూడా మన వాళ్ళనే చూసుకుంటాము. మండల్ ఇన్ఛార్జ్ అనమాట. అట్లనే ఒక పెద్ద సింగర్ లాగా కూడా పాటలు అయితే పాడతాడు. పాడేసింది కృష్ణ. పాటలు పాడమంటే ఏమన్నా మంచి పాటలు అంటే కోయి కోని పాటలు పాడతాడు. అట్లనే మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఏమంటారంటే మీ ఊరికి నీళ్ళ ట్యాంకులు కట్టిస్తామంటారు. నమ్మకండి, అన్ని అబద్ధాలు అయితే చెప్తాడు కదా. మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళని ఏమన్నా అంటాడంటే వచ్చి మళ్ళా కొబ్బరి చిప్ప గుర్తికే మన ఓటు అంటాడు. ఎవరు నమ్మకండి, కొబ్బరి చిప్ప కొడితే గాని నీళ్లు రావంటాడు. రావద్దు బాబు,
నేనున్నా, నీళ్లు కాదు నీళ్ళ సముద్రమే చూపిస్తాం. కాలేజీ అని పెద్ద పెద్ద స్కూల్లో కట్టిస్తా అని డ్యామ్ కూడా కట్టిస్తా. చూడండి రేపే నేనే వచ్చి ఒక పారతో గుంతతో డ్యామ్ కట్టిస్తా అని చెప్తున్నాను. ఆడవాళ్ళందరికి ఫ్రీ బస్సులు కావాలని అడుగుతున్నారు. కాకపోతే బుక్కులు అయితే నేనైతే స్కూల్ కట్టించి స్కూల్ రీఓపెనింగ్ జూన్ 54వ తేదీ అందరికి బుక్కులు ఫ్రీగా ఇస్తాను. అట్లనే మన ప్రభుత్వంలో ఎవరు తగ్గేదే లేదు అని కూడా నేను ఈ ప్రభుత్వం ఇల్లు లేవంటున్నారు. ఇసుకతో ఒక గుడిసె కట్టిస్తాను అని కూడా చెప్తున్నాను. అట్లనే మొన్న చూడు అట్లనే అపోజిషన్ పార్టీ నుంచి చిన్ను గారైతే మన పార్టీలోకి జంప్ అవ్వడం అయితే జరిగింది. ఆగండి పార్టీ మారడానికి కారణం ఏంటి? డబ్బులు ఇవ్వలేదంట. అందుకే మన పార్టీలోకి అయితే కొనుక్కున్నాము. నుంచి అంతా మన చెప్పమ్మా. హాస్పిటల్ ఎప్పుడో కట్టించినమ్మా, మీరే పోలే హాస్పిటల్ లేకి. ఆ గ్రౌండ్ కట్టిస్తాం. ఐపీఎల్ కాదు, పెద్ద పెద్ద టీంలు ఆడేకి ఒక టీవీ కొనిపిస్తా నీకు. పార్కే కదా ఏముంది, పులిందలు పోతే 2 పార్కులు ఉన్నాయి, ఆడుకోపో. చికెన్ బిర్యానీ కావాలా? చికెన్ బిర్యానీలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇస్తారు. అపోజిషన్ వాళ్ళు ఫ్రీగా మీకు అన్నం పెట్టడానికి. స్కూల్స్ లేవంట. రేపు నుంచే స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంటికి ల్యాప్టాప్ ఇస్తున్నాం. ఇంటికి ల్యాప్టాప్లు అయితే ఇవ్వబోతున్నా. ల్యాప్టాప్ లో ఇట్లా ఒక బటన్ ఒత్తితే రింగు వెళ్ళి పైప్ మీద పడుతుంది. ఆ గేమ్ కూడా ఉంటుంది. పబ్జీలు ఆడుకోవడానికి కాదు, చదువుకోవడానికి మా దగ్గర లేవు. గేమ్లు ఆడుకోనికి పొద్దుపడానికి. చదువుకొని ఏం బాగుపడతారు? నేను సీఎం అయితే సరే. ఇప్పుడు మనది ఇదంతా అయిపోయింది కదా, నాకు ఓటేసి గెలిపించినందుకు థ్యాంక్ యూ. బస్సు కూడా కట్టిస్తాం. సైకిల్ ఇచ్చినాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి.